హాయ్ అండి. అందరికీ రిపబ్లిక్ డే అంటే గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఆదివారం కావడం వల్ల ఈ సంవత్సరము చాలా మాత్రం స్కూల్స్‌కి హాలిడే ఇచ్చేసినట్టున్నారు. అంటే దగ్గరలో ఉన్న వాళ్ళు మాత్రం ఫ్లాగ్ హాయిస్టింగ్‌కి రావడము ఏదో జరిగినట్టుంది. కొన్ని స్కూల్స్‌కైతే హాలిడే ఇచ్చారు. కొన్ని చోట్లయితే చక్కగా సెలబ్రేషన్స్ చేసుకున్నారు. ఇదైతే వేద అని చెప్పేసి మధునా నగర్‌లో ఉంటది హైదరాబాద్‌లో. మా మనవరాలు ఇక్కడ నిలబడింది చూడండి ఒకటే పక్కకు, రేయాన్షి పాప. సో తన స్కూల్కి వెళ్ళాము మేము. అక్కడ చిన్న చిన్న పిల్లలు ఎంత చక్కగా డాన్స్ చేస్తున్నారంటే కొన్ని అంటే వాళ్ళకి ఈజీగా ఉన్న సాంగ్స్ అయితే వాళ్ళు సెలెక్ట్ చేసి నేర్పించినట్టున్నారు. వాళ్ళు ప్రతి ఒక్క గ్రూపు అంటే నర్సరీ, ప్లే గ్రూప్, ఎల్కేజీ, యూకేజీ ఇలా అందరూ వచ్చి డాన్స్ చేస్తున్నారు. ఎవరి క్లాస్కి తగ్గట్టు ఆ టీచరు వాళ్ళ ముందుండి కొంచెం ఇలా చూపిస్తుంటే వాళ్ళు చక్కగా చేస్తున్నారు. ప్రతి ఒక్క పేరెంట్‌కి ఎలా అనిపిస్తుందంటే వాళ్ళ పిల్లలు అక్కడ స్టేజ్ మీద ఉండాలి, చేయాలి, ఏడవకుండా వెళ్ళాలి అని అనిపిస్తూ ఉంటుంది. వాళ్ళందరిలోకెళ్ళి మా మనవరాలు వచ్చేసి చాలా చిన్నది. తనకి ఇంకా 3 ఇయర్స్ కూడా కంప్లీట్ అవ్వలేదు. కానీ తను వాళ్ళ నాన్న చెప్తే వెళ్ళి పక్కన నిల్చుంది. నాన్న నువ్వు వదిలేసేయి అని అక్కడ నిల్చుంది. బట్ మాకు అదే హ్యాపీ అనిపించింది. ఎందుకంటే తను అక్కడికి కూడా వెళ్తుందా లేదా రోజు ఏడుస్తుంది. ఈ మధ్యనే మేము ఒక 15 డేస్ అయింది ఆ స్కూల్లో జాయిన్ చేసి అనుకున్నాము. కానీ తను చక్కగా వెళ్ళి అక్కడ స్టేజ్ మీద నిల్చొని వాళ్ళని చూస్తూ ఉంది, వాళ్ళు డాన్స్ చేస్తుంటే ఎలా అని చెప్పి. సో అది మాకు హ్యాపీ అనిపించింది. ఇంకా ఇక్కడ రిపబ్లిక్ డే కోసం చేశారు చూడండి, ఎంత అంటే కొంచెము అది ఇన్నోవేషన్గా అనిపించింది మాకు అక్కడ. డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్లో ఉన్నాయి. అక్కడ ఇండియా ఇండియా మ్యాప్ ఒకటి ఉంది, తర్వాత ఇక్కడ బటర్ఫ్లై ఉంది, ఇండియా గేట్ ఉంది. అట్లాగే ఫ్లాగ్ హాయిస్టింగ్ అప్పుడు అక్కడంతా చిన్న చిన్న పిక్చర్స్ పెట్టారు, అవి కూడా మేము చూసాము. చాలా చాలా బాగా అనిపించింది. పిల్లలు కూడా చక్కగా టీచర్ ఎలా చెప్తే అలా చేయడానికి ట్రై చేసి వాళ్ళ వాళ్ళ టీచర్ని అయితే మెప్పించారు. చాలా బాగుంది. మేమైతే ఈరోజు ఇక్కడే ఎంజాయ్ చేసాము. చాలా నచ్చింది. సో ఎవరి పిల్లల్ని చూసుకుంటూ వాళ్ళు కెమెరాలు అయితే అంటే సెల్ ఫోన్లో తీసుకున్నారు. ఎందుకంటే ఫస్ట్ వాళ్ళు 10th క్లాస్ పాస్ అయినా కూడా అంత హ్యాపీ అనిపించదేమో కానీ మన చిన్న పిల్లలండి, మాకైతే మనవరాలు కాబట్టి మాకు అసలు కంటే వడ్డీ ఎక్కువ అన్నట్టు మాకు ఇంకా చాలా హ్యాపీ అనిపించింది. సో మా పాప కోసం వేదా స్కూల్ ఇది ప్లే స్కూల్, ప్లే గ్రూప్లో జాయిన్ చేశాము. 15 డేస్ అయిందని చెప్పాము కదా. సో తను కొంచెంసేపు ఏడ్చింది. బట్ మాకు చాలా బాగా అనిపించింది. నేను, మా హస్బెండ్ అంటే మా రేయాన్షికి మమ్మీ, డాడీ, నానమ్మ, తాతయ్య నలుగురు వెళ్ళాం రేయాన్షికి అక్కడికి. మేమే నలుగురు వెళ్ళాం. సో అక్కడ ఫ్లాగ్ హాయిస్టింగ్ చేసిన తర్వాత పూజ చేశారు. పూజ అప్పుడు మా మా వారి కొబ్బరికాయ కూడా కొట్టారు అక్కడ. సో మాకు చాలా హ్యాపీ అనిపించింది. సో ఇది వేదా స్కూల్ అండి, ప్లే స్కూల్. చాలా బాగుంది. పిల్లల్ని కూడా చాలా కేర్గా చూసుకుంటున్నారు. మాకైతే నచ్చింది. సో చిన్నపిల్లలు కదా, అందుకే ఒక చిన్న వీడియో. ఇక్కడ చూడండి, మా మనవరాలు వాళ్ళ డాడీతో చెప్తోంది, నేను ఇక్కడే నిలబడతాను, అక్కడ నిలబడ అంటే నేను నిలబడతా అని చెప్పింది. మళ్ళీ పిలిచి వాళ్ళ నాన్నని ఓకే నాన్న అని చెప్పి ఫింగర్తోని ఇలా చూపిస్తుంది అన్నట్టు. అలాగా మ్యూజిక్ స్టార్ట్ అవ్వగానే చిన్నగా తను అదే వాళ్ళ సార్ చెప్తుంటే ఈయన డాన్స్ మాస్టర్ అన్నట్టు మెల్లగా అక్కడ పక్కకి వెళ్ళి నిల్చుంది. ఎట్లయితేమి స్టేజ్ మీద నిల్చుందండి. మా ఫస్ట్ టైం మేము మా మనవరాల్ని స్టేజ్ మీద చూడడము. సో చాలా హ్యాపీ అనిపించింది మాకు. ఇది నేను మీకు షేర్ చేయాలనిపించి చేస్తున్నాను. నా ఛానల్లో చూస్తారు కదండి, నా కోసం కొంతమంది వ్యూయర్స్ ఉంటారు. వాళ్ళందరికీ వన్స్ అగైన్ హ్యాపీ రిపబ్లిక్ డే, గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. చూడండి ఎలా నిల్చుందో. పాట అయితే వచ్చింది, డాన్స్ చేయలేదు, బట్ ఫ్లాగ్స్ అయితే పట్టుకొని నిల్చుంది. మాకు అదే చాలా చాలా హ్యాపీ అనిపించింది. ఎలా నిల్చుందో చూడండి. అదండి. థ్యాంక్ యూ సో మచ్.